పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ దొంగ పిల్లి. భాగీరథి నది ఒడ్డున పెద్ద జువ్వి చెట్టు ఉంది. ఆ చెట్టు త్వరలో జరద్గవం అనే ముసలి గ్రద్ద ఉండేది. ఆ గ్రద్దకు కళ్ళు కనిపించవు. అందుకని ఆ చెట్టు మీద ఉండే పక్షులు తమకు తెచ్చుకున్న ఆహారంలో ఆ గ్రద్దకు కొంత పెట్టేవి. ఆ గ్రద్ద పక్షులు బయటికి వెళ్ళేటప్పుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెప్పి నిద్రపుచ్చేది. ఒకరోజు దీర్ఘకర్ణుడు అనే పేరు గల పిల్లి పక్షుల పిల్లలను తినటానికి ఆ చెట్టుపైకి చేరింది. ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరిచాయి. ఆ అరుపులు విన్న జరద్గవం తొర్రలోంచి బయటకు వచ్చి ఎవరక్కడా అంటూ కోపంగా అరిచింది. ఆ అరుపుకు పిల్లి పై ప్రాణాలు పైనే పోయాయి. తప్పించుకోవడానికి దానికి దారి కనిపించలేదు. ఏదైతే అదే అయ్యింది అనుకొని, అయ్యా, నా పేరు దీర్ఘకర్ణుడు, నేను పిల్లిని అని చెప్పింది. వెంటనే జరద్గవం, నీవు పిల్లివా? ముందు ఈ చెట్టు దిగి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను అంటూ కోపంగా హెచ్చరించింది. అయ్యా, కోపగించుకోకండి. నేను పుట్టింది పిల్లి జాతి అయినా నాకు ఆ జాతి బుద్ధులు మాత్రం రాలేదు. నేను మాంసం తినను, పైగా బ్రహ్మచారిని. ఇక్కడి పక్షులు మీరు చాలా మంచివారని విని ఇలా మీతో స్నేహం చేయాలని వచ్చాను అంది. దీర్ఘకర్ణుడి మాటలకు జరద్గవం సంతోషించింది. ఆ రోజు నుంచి ఆ రెండు మంచి మిత్రులయ్యాయి. ప్రతిరోజు దీర్ఘకర్ణుడు సాయంత్రం పూట జరద్గవం దగ్గరకు వచ్చి ఓ గంట సేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోతుండేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. చెట్టుపై ఉన్న పక్షులు తమ పిల్లలు మాయం అవుతున్నాయన్న సంగతి తెలుసుకున్నాయి. అవన్నీ ఒకరోజు కలిసికట్టుగా వచ్చి జరద్గవంను తమ పిల్లలు మాయం అయిపోతున్నాయని విషయం అడిగాయి. జరద్గవం తనకు ఏ పాపం తెలియదని చెప్పింది. పక్షులు జరద్గవం తొర్ర లోపలికి వెళ్ళి చూశాయి. తొర్ర నిండా పక్షుల ఏకలు భూమికలు కనిపించాయి. అవన్నీ దీర్ఘకర్ణుడు పక్షి పిల్లలను చంపి తిని జరద్గవం తొర్రలో తెలివిగా పడేసింది. పక్షులన్నీ జరద్గవం అనే గద్దే తమ పిల్లలను చంపి తింటుందని అనుకుని ఆ ముసలి గ్రద్దను సూదిగా ఉండే తమ మొక్కులతో పొడిచి పొడిచి చంపాయి. అయ్యో, పిల్లి మాంసాహారి అని తెలిసినా దాని మాయ మాటలు నమ్మి దానిని ఈ చెట్టుపైకి చేరనిచ్చినందుకు తగిన శాస్తి జరిగింది నాకు అని ఏడుస్తూ ఆ ముసలి గద్ద ప్రాణాలు విడిచింది. చూసారా పిల్లలు, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు. పిల్లి మాటలు నమ్మినందుకు ఆ గ్రద్దకు ఎలాంటి ఆపదొచ్చిందో. అందుకే మనకు తెలియని వాళ్ళు చెప్పే మాటలు మనం నమ్మరాదు. నమ్మితే ఆ ముసలి గ్రద్దలాగే మనం కూడా చిక్కుల్లో పడతాం. తెలిసింది కదా పిల్లలు. ఇంకో కథతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్ పిల్లలు.